హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్ కుమార్. ఈరోజు మనం వికాస సిద్ధాంతంలో భాగంగా రెండో సిద్ధాంతమైనటువంటి ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం గురించి తెలుసుకోబోతున్నాం. గత వీడియోలో మనం జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం గురించి మనం చర్చించడం జరిగింది. దాంట్లో బిట్స్ ఏ విధంగా వస్తాయి, గత టెట్లో వచ్చినట్టు బిట్లు ఎలా ఉంటాయి, అదేవిధంగా ప్రతి లైన్ టు లైన్ మనం బిట్లు తయారు చేయడం జరిగింది. అది క్లాస్ విన్నవారు చాలామంది ఆ వీడియోని లైక్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చూడబోతున్న టాపిక్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం, ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించినటువంటి. ఈ వీడియో మీరు చివరకు చూసినట్లయితే ప్రతి దశలో వచ్చేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏంటి, అవి ఎలా ఏర్పడతాయి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా టెట్ మోడల్ బిట్స్ ఎలా అడుగుతారనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీ సపోర్ట్ వల్లే ఇలాంటి క్వాలిటీ వీడియోలు కంటిన్యూ చేయగలను. సో ఫ్రెండ్స్, మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. ఈ చాప్టర్లో భాగంగా మొదటి క్వశ్చన్ వచ్చేసి, ఎరిక్సన్ ప్రకారం పూర్వ శైశవ దశలో కనిపించేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి? విచ్ సైకలాజికల్ కాన్ఫ్లిక్ట్ అపేర్స్ ఇన్ ద ఇన్ఫాన్సీ, దీన్నే ప్రీ చైల్డ్హుడ్ స్టేజ్ అకార్డింగ్ టు ఎరిక్సన్? మొదటి ఆప్షన్ స్వయం ప్రతిపత్తి లేదా సందేహం, రెండవ ఆప్షన్ చొరవ లేదా అపరాధ భావన, 3 శ్రమించడం మరియు న్యూనత, 4 నమ్మకం మరియు అపనమ్మకం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, నమ్మకం అపనమ్మకం. ఫ్రెండ్స్, ఈ లెసన్ మనం ప్రారంభించే ముందుగా కొంచెం బ్రీఫ్ ఇంట్రడక్షన్ చెప్తాను. టోటల్గా ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో 8 మనోసాంఘిక వికాస దశలు ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీ దగ్గర బుక్ ఉంటే రాసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇది నేను చెప్పే ఈ ఇంట్రొడక్షన్ ఆధారంగానే మన క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయబడి ఉంటాయి. నేను ప్రతి బిట్కి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు కూడా మర్చిపోనంత విధంగా నేను మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కాబట్టి నోట్స్ ఉంటే మీరు రాసుకోవడం మంచిది. మొత్తం 8 వికాస దశలు ఉండడం జరుగుతుంది. అందులో వరుసగా చెప్తాను చూడండి. 1 పూర్వ శైశవ దశ, 2 ఉత్తర శైశవ దశ, 3 క్రీడా దశ, 4 పాఠశాల దశ, 5 కౌమార దశ, 6 పూర్వ వయోజన దశ, 7 మధ్య వయోజన దశ, 8 పరిపక్వ దశ. పూర్వ శైశవ దశలో కనిపించేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి అంటే అర్థం ఏంటంటే, ఒక శిశువు ఈ పూర్వ శైశవ దశలు ఎదుర్కొనేటువంటి ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అనేది మనము ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. అయితే ఎరిక్సన్ ప్రకారం పూర్వ శైశవ దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటంటే నమ్మకం మరియు అపనమ్మకం. నమ్మకం అనేది సాధారణంగా ఈ ఏజ్ అనేది 0 నుంచి 1 సంవత్సరం వరకు ఉండేటువంటి వయసుని ఏమంటారంటే పూర్వ శైశవ దశ అనడం జరుగుతుంది. అంటే ఈ దశలో శిశువు ఆహారము, నిద్ర, విసర్జన, భద్రత, ప్రాథమికమైనటువంటి జైవిక అవసరాలు శిశువు స్వతంత్రంగా తీర్చుకోలేడు. కాబట్టి తల్లి లేదా సంరక్షకులు సమయానికి స్పందించి అవసరాలు తీర్చితే శిశువులో నమ్మకం లేదా ట్రస్ట్ అనేది అభివృద్ధి చెందుతుంది. అంటే వాళ్ళు నన్ను చూసుకుంటారనేటువంటి ఒక విశ్వాసం అనేది శిశువులో ఏర్పడడం జరుగుతుంది. కానీ శిశువు యొక్క అవసరాలు తీర్చడంలో ఆలస్యం కానీ, నిర్లక్ష్యం లేదా కొంచెం లేటుగా స్పందించినట్లయితే శిశువు యొక్క మనసులో అపనమ్మకం లేదా మిస్ట్రస్ట్ అనేది పెరుగుతుంది. అంటే వాళ్ళు నన్ను సురక్షితంగా ఉంచరు అనేటువంటి భావన శిశువులో ఏర్పడుతుంది. కాబట్టి ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం శిశువు మొదటిసారి నేర్చుకునేటువంటి భావన ఏంటంటే ఇతరులపై విశ్వాసం లేదా నమ్మకం లేదా అపనమ్మకం అనేటువంటివి శిశువులో ఏర్పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది బిట్ నెంబర్ 2, మోడల్ నెంబర్ 2 కూడా. నమ్మకం అపనమ్మకం అనేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏ దశలో కనిపిస్తుందని అడుగుతున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడంటే పూర్వ శైశవ దశలో కనిపించేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులని క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. అది గత టెట్లో అడిగినటువంటి బిట్ అనమాట. ఇక్కడ ఏమడుగుతున్నాడంటే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఇవ్వడం జరిగింది, బట్ ఏ దశలో ఉంటుంది ఈ స్థితి అనేది అడగడం జరుగుతుంది. మీరు గమనించగలరు. కాబట్టి మనం సైకాలజీ కానీ ఏ సబ్జెక్ట్ని చదివేటప్పుడు క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది మనకు తెలిసినప్పుడు మాత్రమే మనము కరెక్ట్ ఆన్సర్ పెట్టగలం. ఫ్రెండ్స్, ఇక్కడ ఏమంటున్నానంటే నమ్మకం లేదా అపనమ్మకం అనేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి అనేది ఏ దశలో కనిపిస్తుందంటే మనం గత బిట్లో చెప్పుకున్నట్లుగా ఏ దశలో కనిపిస్తుంది, అది పూర్వ శైశవ దశలో కనిపించడం అనేది జరుగుతుంది. దీని వయసు ఎప్పటి వరకు చెప్పాను నేను? పుట్టిన దగ్గర నుంచి 1 సంవత్సరం వరకు ఉండే దశని అంటారంటే పూర్వ శైశవ దశ అంటారు. ఈ నమ్మకం ఏంటి, అపనమ్మకం ఏంటంటే నమ్మకం అంటే ఒక శిశువు యొక్క అవసరాన్ని వెంటనే తీర్చగలిగినట్లయితే
అతనికి మన మీద నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఆ అవసరాన్ని తీర్చడంలో కొంచెం లేట్ అయినట్లయితే మన మీద అనేది మిస్‌ట్రస్ట్ లేదా అపనమ్మకం అనేది విద్యార్థికి కలుగుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పూర్వ శైశవ దశ అనేది చెప్పవచ్చు. మూడో మోడల్, మూడో బిట్. నమ్మకం, అపనమ్మకం అనేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏ వయస్సులో కనిపిస్తుంది అని అడుగుతున్నాడు. గమనించారా? 3 రకాలుగా అడుగుతున్నాడు ఒక బిట్‌ని. ఇవి గత టెట్‌లో వచ్చినటువంటి మోడల్ బిట్సే. కాబట్టి ఆ మోడల్ ప్రకారమే నేను ప్రతిదానికి తయారు చేయడం జరిగింది కాబట్టి ఫ్రెండ్స్, ఇది టైం వేస్టు, మాకివి తెలుసులే అనేటువంటి ఆలోచన మీ మనసులో ఉన్నట్లయితే ఫస్ట్ తొలగించుకోండి. ఎందుకంటే మనము టెక్స్ట్ బుక్‌లో ఉన్నది చదువుకొని ఎళ్తాం. కానీ అక్కడికెళ్ళేసరికి వాడు క్వెషన్ ట్విస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే దశలని అడుగుతాడు, లేదంటే వయసని అడుగుతాడు, లేదా మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి అని అడుగుతాడు. లేదంటే దాన్నే ఒక శిశువుకు ఆపాదించి అప్లికేబుల్ మోడల్ అడగడం జరుగుతుంది. నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను, మనకి కాన్సెప్ట్ లేకుండా మనం ఎగ్జామ్‌కెళ్ళినట్లయితే ఎన్ని ప్రాక్టీస్ బిట్స్ చేసి వెళ్ళినా కాన్సెప్ట్ తెలియకపోతే మనకు బిట్ కోల్పోవడం అనేది జరుగుతుంది. నేను చెప్తున్నాను నమ్మకంగా, డీఎస్సీలో కాన్సెప్ట్ తెలియకుండా ఉద్యోగం వచ్చిన వాళ్ళ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ. కాబట్టి ఇక్కడ నమ్మకం, అపనమ్మకం అనేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి అనేది ఏ వయసులో కనిపిస్తుందంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఆప్షన్ 4 0-1 ఇయర్ మధ్య, అంటే పుట్టినప్పటి నుంచి 1 సంవత్సరానికి మధ్య ఉండేటువంటి వయసుని ఏమంటారంటే పూర్వ శైశవ దశ అంటారు. అకార్డింగ్ టు ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం. ఇక నాలుగవ బిట్టు, నాలుగవ మోడల్. ఎరిక్సన్ ప్రకారం మొదటి దశలో కనిపించేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది అని అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? నమ్మకం మరియు అపనమ్మకం. ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఇప్పుడు చెప్పండి, ఈ టాపిక్‌లో ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో బిట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? మీ కామెంట్‌ని నాకు తెలియజేయండి. సో, ఇలా 8 దశల గురించి మనం బిట్లు త్వరగా నేను కంప్లీట్ చేస్తాను ఫ్రెండ్స్. కాబట్టి మీరు క్వెషన్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు? ఎలా మనం చదివితే మనకు ఎక్కువ గుర్తుంటుంది? ఎలా చదివితే మనకు సైకాలజీలో 28 అబోవ్ మార్కులు వస్తాయంటే, ఈ విధంగా చదివితేనే మనకి సైకాలజీలో 28 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. నేను త్వరగా ప్రతి దశకు సంబంధించినటువంటి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ వీడియోని ముందుకు తీసుకెళ్తాను కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే, ఎరిక్సన్ ప్రకారం ఉత్తర శైశవ దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? విచ్ సైకలాజికల్ క్రైసిస్ అపియర్స్ ఇన్ ద బేబీహుడ్ స్టేజ్ అకార్డింగ్ టు ఎరిక్ ఎరిక్సన్? ఆప్షన్ 1 నమ్మకం, అపనమ్మకం. ఆప్షన్ 2 పరిశ్రమ న్యూనత. ఆప్షన్ 3 చొరవ, అపరాధ భావన. ఆప్షన్ 4 స్వయం ప్రతిపత్తి మరియు సందేహం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 స్వయం ప్రతిపత్తి అండ్ సందేహం. అసలు స్వయం ప్రతిపత్తి అంటే ఏంటి, సందేహం ఏంటి అనేది ఇప్పుడు మనకు చెప్పినట్లయితే ఈ దశలో ఉన్నటువంటి 4 బిట్లు మీకు ఈజీగా అర్థమవ్వడం జరుగుతుంది. ఈ దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే, ఈ దశ మొదటి సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. కాబట్టి ఈ దశలో శిశువు అనేవాడు ఇతరులపై ఆధారపడకుండా తన పనులు తానే చేయడం నేర్చుకుంటాడు. దీనిని ఏమంటారంటే స్వయం ప్రతిపత్తి అంటారు. ఈ స్వయం ప్రతిపత్తిలో భాగంగా పిల్లలు మొదటిసారి ఏం చేస్తారంటే తినడము, విసర్జించడము, నడవడము, నిద్రపోవడం, వస్తువులు పట్టుకోవడం, మాటలు మొదలుపెట్టడం, ఇలాంటివన్నీ కూడా ఇతరుల సహాయం లేకుండా తానే చేయాలని ప్రయత్నించడం జరుగుతుంది. ఒకవేళ తల్లిదండ్రులు పిల్లల యొక్క ప్రయత్నాలను ప్రోత్సహిస్తే, అదేవిధంగా స్వేచ్ఛగా ఇచ్చినట్లయితే పిల్లల్లో స్వయం ప్రతిపత్తి లేదా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బలంగా అభివృద్ధి చెందుతుంది. లేని దశలో పిల్లల పనుల్లో ఎక్కువగా అడ్డుకోవడము, వారిని నియంత్రించడము, తిట్టడం లేదా హేళన చేయడం జరిగితే పిల్లల్లో నా వల్ల కాదు, నేను చేయలేనటువంటి సందేహం లేదా డౌట్ అనేది పెరుగుతుంది. కాబట్టి శిశువుకు ప్రోత్సాహం ఉన్నట్లయితే వారిలో స్వయం ప్రతిపత్తి అనేది అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ నిరోధం లేదా హేళన ఉన్నట్లయితే వారికి ఒక సందేహం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం ఈ ఉత్తర శైశవ దశలో పిల్లల్లో స్వీయ నమ్మకం పెరగాల లేదా సందేహం పెరగాలనేది తల్లిదండ్రుల వైఖరిపై ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. ఆరవ బిట్ చూసుకున్నట్లయితే స్వయం ప్రతిపత్తి, సందేహం అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏ వయసులో కనిపిస్తుంది అన్నారు. ఇక్కడ వయసు అడగడం జరుగుతుంది. 0-1 ఇయరా, లేదా 3-6 ఇయర్సా, లేదా 6-12 ఇయర్సా, లేదా 1-3 ఇయర్స్ అంటే కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1-3 ఇయర్స్. దీన్ని ఏమంటారంటే ఉత్తర శైశవ దశ అంటారు. 6-12 సంవత్సరాల వయసు దశను ఏమంటారంటే పాఠశాల దశ అంటారు. 3-6 సంవత్సరాల వయసుని ఏమంటారంటే క్రీడా దశ అంటారు. 0-1 ఇయర్ మధ్య ఉండే దశను ఏమంటారంటే పూర్వ శైశవ అనడం జరుగుతుంది. స్వయం ప్రతిపత్తి, సందేహం అనేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఎరిక్సన్ ప్రకారం ఏ దశలో కనిపిస్తుంది? ఇంతకుముందు బిట్ ఏం చేసాము, ఏ వయసులో కనిపిస్తుంది అని చెప్పాం. అంతకుముందు
ఉత్తర శైశవ దశలో ఏ మనోసాంక్లిష్ట పరిస్థితి కనిపిస్తుందని అడగడం జరిగింది. ఈ బిట్‌లో ఏమడుగుతుందంటే, ఏ దశలో కనిపిస్తుంది ఈ స్వయం ప్రతిపత్తి సందేహం అనేది అని అడగడం జరిగింది. ఏ దశలో కనిపిస్తుంది ఫ్రెండ్? ఉత్తర శైశవ దశలో కనిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలా ప్రతి బిట్ అడుగుతాడు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఇది చదువుకుంటే మీకు ఈజీగానే ఇందులో మనం బిట్‌ని సాధించవచ్చు మార్క్. 8వ బిట్ చూసుకున్నట్టయితే ఎరిక్సన్ ప్రకారం రెండవ దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? అంటే ఫ్రెండ్ మీకు ఇక్కడ ఏమర్థమవుతుంది? ఎందుకు ఇన్ని బిట్లు ఇస్తున్నారు సార్ మమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి అని మీకు ఆలోచన రావచ్చు. బిట్లు ఇలా అడిగాడు. ఇక్కడ ఏమడుగుతున్నాడు? రెండో దశ అంటే. నీకు రెండో దశ అంటే తెలియాలి కదా! పూర్వ శైశవ దశ, మొదటి దశ, రెండవ దశ, ఉత్తర శైశవ దశ, మూడవ దశ, క్రీడా దశ అనేది మన మైండ్‌లో రిజిస్టర్ అయినప్పుడు మాత్రమే ఇలాంటి బిట్లకి మనము ఆన్సర్ చేయగలం. ఎక్కువగా మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని చదువుకొని వెళ్తారు కానీ, ఈ మనోసాంఘిక వికాస దశ గురించి మాత్రం వాళ్ళు పట్టించుకోవడం అనేది మనం జరగదు. కాబట్టి దశ ఎంతో గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వయసు అనేది ఎంతవరకు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ వయసులో ఆ దశలో ఎదుర్కొనేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులను కూడా మనం చదువుకున్నప్పుడే ఈ చాప్టర్‌లో మనకు బిట్ అనేది పోదు. ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఆప్షన్ 1 స్వయం ప్రతిపత్తి లేదా సందేహం. ఆప్షన్ 2 నమ్మకం, అపనమ్మకం. ఆప్షన్ 3 చొరవ, అపరాధ భావన లేదా చొరవ చూపడం లేదా తప్పు చేసినటువంటి భావన. 4వదిగా శ్రమించడం మరియు న్యూనత. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 చొరవ లేదా అపరాధ భావన. దీనినే ఇంకొక రకంగా ఏమడుగుతారంటే చొరవ చూపడం లేదా తప్పు చేసినటువంటి భావన అని అడగడం జరుగుతుంది. కాబట్టి ఏంటి అసలు ఈ చొరవ చూపడం అంటే ఏంటి? ఈ తప్పు చేశానని భావన ఏంటి అంటే, పిల్లవాడు ఒక ప్రయోజనం కోసం తనంతట తానే పనులు ప్రారంభించడానికి చొరవ చూపడం జరుగుతుంది. దీన్నే ఇనిషియేటివ్ అంటారు. అంటే సెల్ఫ్ మోటివేషన్. అంటే ఆటలాడుకోవడం, కొత్త పనులు ప్రయత్నించడం, ఊహాజనిత కార్యకలాపాలను చేయడం ఇవన్నీ కూడా ఈ క్రీడా దశ యొక్క లక్షణాలన్నమాట. అదేవిధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల యొక్క ప్రయత్నాలను ప్రోత్సహిస్తే పిల్లల్లో మరిన్ని పనులు చేయాలనేటువంటి ఒక చొరవ లేదా ఇనిషియేటివ్ అనేది వాళ్ళలో పెరుగుతుంది. అంటే వారి యొక్క శారీరక, మానసిక, సాంఘిక నైపుణ్యాలు అనేటువంటివి రెండింతలుగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. కానీ పిల్లవాడు ప్రయత్నించిన పని ఆశించిన విధంగా జరగకపోతే లేదా పెద్దలు ఎక్కువగా మందలిస్తే లేదా హేళన చేస్తే పిల్లవాడిలో నేను తప్పు చేశాననేటువంటి అపరాధ భావన అనేది పెరుగుతుంది. అంటే ఈ అపరాధ భావనని ఏమంటారంటే గిల్టీ ఫీలింగ్ అంటారు కదా! అదనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చొరవ, అపరాధ భావన అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏ దశలో కనిపిస్తుంది? మొత్తం దశలెన్ని? 8. అందులో ఈ చొరవ, అపరాధ భావన అనేది ఏ దశలో కనిపిస్తుందని ఇందాక చెప్పాను. క్రీడా దశలో కనిపిస్తుంది. అది ఎన్నో దశ అంటే 3వ దశ. చొరవ లేదా అపరాధ భావన అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏ వయసులో కనిపిస్తుంది? ఇప్పుడే చెప్పడం జరిగింది. 3 నుంచి 5 సంవత్సరాల వయసులో కనిపించేటువంటి దశనే క్రీడా దశ అంటారు. ఈ దశలో కనిపించేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి వచ్చేసి చొరవ లేదా తప్పు చేసిన భావన లేదా అపరాధ భావన అనేది కనిపించడం జరుగుతుంది. ఎరిక్సన్ ప్రకారం 3వ దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? విచ్ సైకలాజికల్ క్రైసిస్ అక్యూర్స్ ఇన్ ఎరిక్సన్స్ థర్డ్ స్టేజ్? థర్డ్ స్టేజ్ అంటే ఏం చెప్పుకున్నాం మనము? చొరవ లేదా అపరాధ భావన అనేది 3వ స్టేజ్లో కనిపిస్తుంది. దీన్ని ఏమంటారంటే క్రీడా దశ అంటారు. ఇది 3 నుంచి 5 సంవత్సరాల మధ్య ఉంటుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఎందుకు ఇన్నిసార్లు నేను బిట్ ఇవ్వడం జరుగుతుందంటే మీకు రివిజన్ చేసినట్లు ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువ గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. టెక్స్ట్ బుక్ చదివి గుర్తుపెట్టుకునేంత సమయం కాదు కాబట్టి మీకు సింపుల్గా ఉండాలని చెప్పేసి ఇలా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎరిక్సన్ ప్రకారం 4వ దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఇక్కడ 4వ దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటంటే శ్రమించడం లేదా న్యూనతా భావం అంటారు. దీన్నే ఇండస్ట్రీ లేదా ఇన్ఫీరియారిటీ అనడం జరుగుతుంది. ఫ్రెండ్ ఇప్పటివరకు మనం చూసుకున్నటువంటి 3 దశల్లో శిశువు పాఠశాలలోకి అడుగు పెట్టడం అనేది జరగదు. కానీ ఈ 4వ దశలో దీనినే పాఠశాల దశ అనడం జరుగుతుంది. ఈ పాఠశాల దశలో మొదటిసారిగా శిశువు పాఠశాలలో అడుగు పెట్టడం జరుగుతుంది. సాధారణంగా పాఠశాల దశ ఏ వయసు నుంచి ప్రారంభమవుతుందంటే 6 సంవత్సరాల నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ పాఠశాల దశ అనేది ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుందంటే 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు ఉండే దశని ఏమంటారంటే పాఠశాల దశ అంటారు. దీన్నే స్కూల్ ఏజ్ అనడం జరుగుతుంది. అయితే ఈ దశల్లో పిల్లల్లో ఏం ఏర్పడతాయంటే శ్రమించడము మరియు న్యూనతా భావం అనేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి అనేది అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఈ మొదటిసారి పాఠశాలలో అడుగు పెడతారు కాబట్టి వారు అనేక కొత్త కార్యకలాపాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఉదాహరణకి చేతి పనులు, ఆటలు, కళలు, టీం వర్క్, హోంవర్క్, చిన్న పనుల బాధ్యతలు మొదలైనవి ఉండడం జరుగుతుంది. పిల్లలు పనిచేసి ఫలితాలు పొందినప్పుడు
నేను చేయగలను అనేటువంటి శ్రమించే గుణం అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇది వారి అహం మరియు ఆత్మవిశ్వాసాన్ని బలంగా పెంచడం జరుగుతుంది. ఇప్పుడు అర్థమైందా? మొదటిది ఏంటంటే శ్రమించడం. రెండోదిగా ఒకవేళ పిల్లలు చేసిన పనులు పదే పదే విఫలమైతే లేదా ఉపాధ్యాయులు లేదా తల్లిదండ్రులు సరైన ప్రోత్సాహాన్ని అందించినట్లయితే వారిలో న్యూనతాభావం లేదా ఇన్ఫీరియారిటీ అనేది పెరగడం జరుగుతుంది. దీని అర్థము నేను ఇతరులు అంతగా చేయలేనటువంటి భావన వారిలో కలగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎరిక్సన్ ప్రకారం ఈ దశ యొక్క పిల్లల ఆత్మవిశ్వాసం పెరిగే అత్యంత కీలకమైనటువంటి దశగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సహచరులు ఇచ్చేటువంటి గుర్తింపు లేదా ప్రోత్సాహం అనేవి పిల్లలు తమ శ్రమను విజయవంతంగా ఉపయోగించడానికి పెద్ద సహాయం చేస్తుంది. శ్రమించడం లేదా న్యూనత భావం అనేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏ వయసులో కనిపిస్తుంది అనడం జరుగుతుంది. ఇక్కడ వయసు అడుగుతున్నాడు కాబట్టి నేను చెప్పాను. ఈ శ్రమించడం న్యూనత అనేటువంటి ఏ దశలో ఏర్పడుతుందని చెప్పాను? పాఠశాల దశలో కనిపిస్తుంది. దశ ఏ వయసులో ప్రారంభమవుతుందంటే 6 నుంచి 12 సంవత్సరాల వయసు మధ్యలో ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ శ్రమించడం న్యూనత అనేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి అనేది 6 నుంచి 12 సంవత్సరాల వయసులో కనిపించడం జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 6 to 12 years. నెక్స్ట్ బిట్, శ్రమించడం న్యూనత అనేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏ దశలో కనిపిస్తుంది అంటుండు. ఏ దశలో కనిపిస్తుంది ఫ్రెండ్స్? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, పాఠశాల దశలో ఈ శ్రమించడం న్యూనత అనేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఎందుకు పదే పదే మీకు చేస్తున్నానంటే మీకు ఎక్కువ గుర్తుంటుంది. ఈ సమయంలో మనము టెక్స్ట్ బుక్ ముందేసుకొని చదవి అవి అర్థం కాక బాధపడడం కంటే ఇలాగా విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి డెప్త్గా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఆ బిట్ మనకి ఎక్కువగా రిజిస్టర్ అయ్యి మన ఎగ్జామ్లో చాలా త్వరగా మనం ఆన్సర్ని పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి బిట్ని కూడా నేను కొంచెం లేట్ అయినప్పటికీ విత్ ఎక్స్ప్లెనేషన్తో చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మీరు గమనించగలరు. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే ఎరిక్సన్ ప్రకారం పాఠశాల దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? మీకు వెంటనే గుర్తు రావాలి. శ్రమించడం మరియు న్యూనతా భావం అనేది పాఠశాల దశలో కనిపించేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనము ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశలో ఉన్నటువంటి 4 దశల గురించి చర్చించడం జరిగింది. అందులో 1 పూర్వ శైశవ దశ, 2 ఉత్తర శైశవ దశ, 3 క్రీడా దశ, 4 పాఠశాల దశ. పూర్వ శైశవ దశ పుట్టినప్పటి నుంచి 1 సంవత్సరం వరకు ఉంటుంది. ఉత్తర శైశవ దశ 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. క్రీడా దశ 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా పాఠశాల దశ 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు ఉండడం జరుగుతుంది. ఇందులో మనకు కనిపించేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏంటి సార్ అంటే, పూర్వ శైశవ దశ అయినటువంటి మొదటి దశలో నమ్మకం, అపనమ్మకం అనేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి పిల్లలు ఏర్పడుతుంది. అదేవిధంగా రెండవ దశ అయినటువంటి ఉత్తర శైశవ దశలో స్వయం ప్రతిపత్తి లేదా సందేహం అనేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మూడవ దశ అయినటువంటి క్రీడా దశలో చొరవ చూపడం, తప్పు చేసేటువంటి భావన అనేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి కనిపిస్తుంది. 4వ దశ అయినటువంటి అతి ప్రాముఖ్యమైన దశ పాఠశాలలో ప్రవేశించేటువంటి దశ అయినటువంటి పాఠశాల దశలో శ్రమించడము, అదేవిధంగా న్యూనతా భావం అనేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, ఈ 4 దశలు మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇందులో నుంచి ప్రతి టెట్ పేపర్లో నుంచి ఒక బిట్ రావడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ 20 నిమిషాలు 30 నిమిషాల వీడియో వల్ల మీరు కోల్పోయే సమయం అంటూ ఏమీ ఉండదు. టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని దానికి బై హార్డ్ చేసే బదులుగా ఇలా సింపుల్ ఎక్స్ప్లెనేషన్తో మీరు త్వరగా గుర్తుపెట్టుకుంటుందని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా మిగిలిన 4 దశలను నేను నెక్స్ట్ వీడియోలో ఇలానే ఇంకా డెప్త్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అప్పటి వరకు ఈ బిట్స్ని ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా గతంలో చెప్పిన పియాజే సంజ్ఞానాత్మక వికాస దశను కూడా ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఇది మనకు వికాస సిద్ధాంతాలు అనేటువంటి ఈ చాప్టర్ అనేది మనకి చాలా ముఖ్యమైనటువంటి చాప్టర్ అన్నమాట టెట్లో. సో ఇందులో నుంచి 3 మార్కులకి 3 బిట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మిగిలిన దశలు కూడా మిగిలిన సిద్ధాంతాలు కూడా నేను త్వరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే మీకు మరో కొత్త ఆప్షన్ చూపించడం జరుగుతుంది. దాన్ని చేసినట్లయితే మన ఛానల్ అనేది మరింత గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి.